కాకినాడ జిల్లాలో ఎంఆర్పీఎస్ ను బలోపేతం చేసేందుకు మండల గ్రామస్థాయి కమిటీలు నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్నిబాబు మాదిగలు తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని సాంబమూర్తి నగర్ సిపిఐ కమ్యూనిటీ హాల్ నందు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, ఎంఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ పలివెల నవీన్ మాదిగ ఆధ్వర్యంలో అత్యవసర జిల్లా సమీక్ష సమావేశంకు ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నిబాబు మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రామ మండల నూతన కమిటీలు త్వరగా పూర్తి చేస్తూనే నూతన జెండా దిమ్మెలు నిర్మించి ప్రతి గ్రామంలోనూ ఎంఆర్పీఎస్ జెండాలు ఎగరవేయాలని తెలియజేశారు. కాకాడ నూకరాజు మాదిగ, వల్లూరి సత్యబాబు మాదిగ, అంతరపు రాజు మాదిగ, పలివెల నవీన్ మాదిగ, దేవరపు సురేష్ మాదిగలను జిల్లా కో ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ ముప్పిడి శ్యామ్ కుమార్ మాదిగ, డోకుబుర్ర భద్రం మాస్టర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుళ్లపల్లి రమణ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హరిబాబు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు ఇందన చిన్నారి మాదిగ, మోటుకూరి వరలక్ష్మి మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు మిర్యాల వీరబాబు మాదిగ, తుమ్మలపల్లి చిన్నబాబు మాదిగ, దూళ్లపల్లి కృష్ణ మాదిగ, నురుకుర్తి ఫకీర్ మాదిగ మరియు జిల్లాలోని ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉన్నదని చెప్పేసి అన్నగారు కూడా చెప్తూ మా అందరూ కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మరి కాకినాడ జిల్లాలో నాతో పాటు అన్నగారు ఉన్న మరి వాస్తవ అన్నగారు మరి ఎన్నో గ్రామాలు ప్రతి నిర్మాణం కోసం మరి ఏ టైం అయినా ఎదరికి ప్రోత్సహించి మమ్మల్ని తీసుకెళ్ళి మరి ప్రతి గ్రామంలో కూడా చైతన్యం రప్పించారు. అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ గ్రామం ఇక్కడ మరి కాకినాడ జిల్లాలో మాతో కూడా నాతో అన్నగారితో సహకరించిన మరి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు గారు, అలాగే మరి జిల్లా అధ్యక్షులు అనంతరాజు గారు అన్నగారు, అలాగే ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మళ్ళీ మన సత్యబాబు అన్నగారు, అలాగే ఉమ్మడి జిల్లా కన్వీనర్ అయిన మన శ్యామన్ గారు, అలాగే మరి ఎంఎస్పీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మన నవీన్ అన్న గారు, అలాగే ఇక్కడ హరిబాబు, అలాగే దివాకర్, అలాగే సురేష్, వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. అలాగే మరియు అన్నగారు ఇచ్చిన కార్యాచరణ బట్టి ఈ రోజున మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది అన్నగారు చెప్తారు. అలాగే నూతన మరి కో ఇన్ఛార్జిని కూడా నియమించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని మరి అందరూ కూడా సహకరించి ఇంకా ఎన్నైతే గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలు వేయాలో వారందరూ కూడా చేయాలి. అలాగే నూతన మరి ఎన్న ప్రతి గ్రామంలో కూడా దిమ్మలు కంపల్సరీ కట్టాలి. అన్నగారు కార్యాచరణ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చాలా గ్రామాల్లో దిమ్మలు కట్టవలసి ఉంది. అది కూడా మరి అన్నగారు మరి వచ్చే నెల 25వ తేదీన మన కాకినాడ జిల్లాకి రానున్నారు కనుక అన్నగారు వచ్చే సమయంలోనే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ కమిటీలు మరి నిర్మాణం, అలాగే నూతన మరి దిమ్మలు మరి ఎంఆర్పీఎస్ దిమ్మలు కంపల్సరీ ప్రతి గ్రామంలో కట్టాలని మీ అందరూ కూడా నాకు సహకరించి మరి అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇచ్చిన కార్యాచరణకి మరి ఎదురుగా తీసుకెళ్లాలని అన్నగారు ఇచ్చి సభకి విజయంతం చేయడానికి మీ అందరూ కూడా నాకు సహకరించాలని, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఎంఆర్పీఎస్ నాయకులకి, ఎంఎస్పీ నాయకులకి, అలాగే అందరూ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిగలు 287 గ్రామాలలో ఉన్నారు. దీనికి సంబంధించి మా ఇద్దరు ఇన్ఛార్జీలతో పాటు ఈ జిల్లాలో కో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు నూకరాజు గారు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు మాదిక్ గారు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సత్యబాబు గారు తో పాటు ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అయినటువంటి శ్యామ్ కుమార్ గారు, పలివెల నవీన్ గారు, దోల్పల్లి రమణ గారు, నూతనంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి హరిబాబు కానీ, సురేష్, సత్యనారాయణ లాంటి నాయకులందరూ కలిసి 187 గ్రామాలు గ్రామ కమిటీలు వేయడం జరిగింది. నూతనంగా 164 గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మిగిలినటువంటి గ్రామాలలో కూడా గ్రామ కమిటీలతో పాటు మిగిలినటువంటి గ్రామాలలో జెండా దిమ్ములు ఏర్పాటు చేసే క్రమంలో ఈనాటి సమావేశంలో 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ తర్వాత చేయవలసినటువంటి కార్యాచరణ పూర్తి చేస్తుంది. అంతేకాదు ఆగస్టు 25వ తారీఖున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిక్ గారు కాకినాడ జిల్లాకు రాబోతున్నారు. ఈ కాకినాడ జిల్లాకు వచ్చే
కార్యక్రమాన్ని వేలాది మంది మాదిగలతో జయప్రదం చేయాలని నూతన నాయకత్వంతో ముందు వరుసలో నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి పెద్దాపురం నియోజకవర్గంలో మరి 2 మండలాల కమిటీలు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి ఇంకా కాకినాడ రూరల్ మండలం అది కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగనే కాకినాడ కూడా మరి పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే టౌన్ కమిటీలు తప్ప మిగతా విషయాలు అలాగనే మరి ఎన్ని దిమ్మలు పడ్డాయో కూడా క్లుప్తంగా మండల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా మరి మేము ఏ విధంగా పనిచేసామన్నది, ఎవరు ఏ విధంగా పనిచేశారన్నది మీ దగ్గర ఖచ్చితంగా మీరు పని విధానం మీ దగ్గర ఉంది కనుక అందులో మరి పనిచేసిన విధానం బట్టి నేను నాకు ఇచ్చిన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించారని అనుకుంటున్నాను. కానీ అది మీరు పాస్ చేసిన దాంట్లో బట్టి ఉంటుంది. అలాగనే ముందు మళ్ళీ మీరు హైదరాబాదు మరి అన్నగారి మీటింగ్కి వెళ్ళే సందర్భంలో కూడా మీరు ఏదైతే మాకు చంద్రబాబు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చి మాకు ఏదైతే బాధ్యత అప్పచెప్తారో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించి అన్నగారు మళ్ళా వచ్చే మీటింగ్కి మేము పూర్తి స్థాయిలో ఏ అయితే మా నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయో వారు ఆ పెండింగ్ పూర్తి చేసి ఏదైతే టౌన్ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు పూర్తి చేసి పూర్తి స్థాయిలో మీరు అప్పచెప్పిన వరకు పూర్తి చేసి చంద్రబాబు గారికి అన్ని విధాలా సహకరిస్తూ అన్నగారి కృష్ణమల్లి గారి సభను మరి విజయవంతంగా నడిపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం.